Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp lo order cheyandi, gift pattandi. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామం ఇప్పుడు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. కన్న తండ్రే కాలయముడిగా మారి కన్న బిడ్డనే నరక కోపంలోకి తోసేసిన ఈ అమానుష ఘటన ప్రతి ఒక్కరి గుండెలను రగిలిస్తూ ఉంది. మద్యం అనే మహమ్మారికి బానిసైన ఒక తండ్రి తన సంసారాన్ని చిన్నాభిన్నం చేసుకున్న తీరు ఇప్పుడు ఒక పసిబిడ్డ ప్రాణం తీసే స్థాయికి చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం గాదరాడ గ్రామంలోని తన ఇంట్లో భార్యపై వేధింపులు భరించలేక పిల్లల భవిష్యత్తు కోసం ఆమె తన తల్లి స్వగ్రామమైన పాలచర్ల వెళ్ళిపోయింది. కానీ ఆ కసాయి తండ్రిలో మార్పు రాలేదు. కాపురానికి రావడం లేదన్న అక్కసుతో ఒక ప్లాన్ ప్రకారం ఆ రోజు పిల్లల్ని తన దగ్గరికి రప్పించుకున్నాడు. నానమ్మ నీళ్ల కోసం బయటకు వెళ్ళిన ఆ కాసేపటి గ్యాప్ని తన రాక్షసత్వానికి వాడుకున్నాడు ఆ కసాయి తండ్రి. అక్కడ జరిగిన సీన్ చూస్తేనే ఒళ్ళు గొగురుపాటు పొడుస్తుంది. తండ్రి ప్రేమతో పిలుస్తున్నాడని వెళ్ళిన ఆ ఇద్దరి పసిపాపలకు అదొక మృత్య పాశమని తెలియదు. ఒక్కసారిగా ఆ ఇద్దరిని బావిలోకి విసిరేశాడు ఆ కసాయి తండ్రి. కానీ అక్కడే ఒక అద్భుతం, ఒక విషాదం కూడా జరిగింది. తండ్రి అకస్మాత్తుగా బావిలో పడేస్తూ ఉంటే ఆ పెద్ద పాప ప్రాణభయంతో చాకచక్యంగా తప్పించుకుంది. ఆ చిన్నారి చూపిన ధైర్యం ఆ తండ్రి కుట్రను బయటపెట్టింది. ఆ పాప అక్కడి నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగున బయటకు వచ్చి ఊరి ప్రజలకు కేకలు వేస్తూ ఆ రాక్షసుడి పన్నాగాన్ని బయటపెట్టింది. పాప కేకలు విన్న స్థానికులు ఒక్కసారిగా ఆ బావి వైపు పరుగులు తీశారు. ఆ పాప చెప్పిన విషయం విని ఊరంతా ఉలిక్కిపడింది. స్థానికులు బావిలోకి దిగి కాపాడేలోపే అప్పటికే సమయం మించిపోయింది. కన్న తండ్రి చేసిన పాపానికి ఆ 4 ఏళ్ల చిన్నారి లహరి నీటిలో మునిగి ప్రాణాలు విడిచింది. ఆ పెద్ద పాప చేసిన ధైర్యవంతమైన ప్రయత్నం ఒకవేళ కాస్త ఆలస్యమైతే ఆ చిన్నారిని కాపాడుకోగలమో అన్న బాధ ఆ ఊరిని వెంటాడుతోంది. కన్నబిడ్డని బావిలోకి తోసేసి మరో బిడ్డని హతమార్చాలని చూసిన ఆ కసాయి తండ్రిని ఆగ్రహించిన గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. కోరుకొండ పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని రాజమండ్రి తరలించారు. ఆ పెద్ద పాప చూపిన ధైర్యం ఈ ఘటనలో నిందితుడిని పట్టించింది. కాపురానికి రావడం లేదని కన్నబిడ్డని నరకానికి పంపిన ఇతగాడికి కఠిన శిక్ష పడాలని అందరూ కోరుకుందాం. ఇలాంటి మృగాలకు మన సమాజంలో చోటు ఎక్కడిది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. కెమెరా పర్సన్ దుర్గాబాయ్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రాజానగరం నియోజకవర్గం.